ఆయన మీరు ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆయన గౌరవాలు ఇస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటే మంచి మనకి పాయింట్. సమాధానం జరుగుతుంది. గుడ్, అది రైట్. సార్. లింగమనేని గారు కాబట్టి ఏమంటారు? ఓవరాల్ గా చెప్పాలంటే Hmm. ఈ ఈ కూటమి తీసుకున్న నిర్ణయాలకి కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం ఉంటుంది. సంక్షేమ అనే పథకాల దాన్ని గురించి ఎత్తలేదండి ఆయన. ఈ కూటమి చేసే పనులకి ఆయన అందుకనే చెప్పింది సంక్షేమ మీరు పథకాలకు ఆశీస్సులు జూన్ మెయిన్ 4 కాదు. తర్వాత వచ్చే కూటమి ప్రభుత్వం దానికి సరైన రీతిలో స్పందిస్తుంది అన్నాడు. రైట్. లింగమనేని గారు ఏమంటారు? సాయి గారు నమస్కారం, మీకు ప్యానల్ వారికి. ఇప్పుడు ఒకటి, ఏ విషయాల మీద అయితే 2019లో విడిపోయారో చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత ఎన్నికల్లో ఏ విషయాల మీద అయితే తీవ్రంగా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నారో ఆ విషయాలు ఏవి కూడా ఇవాళ అడ్రస్ చేయాల. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ఆ రోజు ఏది ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు పెట్టి అక్కడ తీవ్రంగా విమర్శించారు. సరే, ఎన్నికలప్పుడు మోడీ గారు వచ్చారు, పోలవరం చంద్రబాబు గారికి ఏటీఎం అన్నారు, సన్ రైజ్ కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నారు అన్నారు, ఏపీ హెరిటేజ్ కోసం కాదు హెరిటేజ్ కోసం ఆయన మొత్తం ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి మోడీ గారికి అసలు ఫ్యామిలీ లేదు, ఆయన కుటుంబం తెలుసు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్, మై గ్రాండ్ సన్, ఇవన్నీ చెప్పారు. సో ఇవన్నీ అక్కర్లో ఆ రోజున కానీ ఇప్పుడు కానీ. కానీ ఏదైతే ఇష్యూ మీద మీరు డిఫర్ అయ్యారో, బేసిక్ గా దేని మీద డిఫర్ అయ్యారు? మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మేము డిఫర్ అవుతున్నాం, ఆ రోజున అలయన్స్ నుంచి బ్రేక్ అవుతున్నాం అని చెప్పి డిఫర్ అయ్యారు. ఈ 5 సంవత్సరాల్లో దాని మీద ఇవాళ మీరు అలయన్స్ కుదుర్చుకున్నారంటే దాని మీద ఏమన్నా ఒక చిన్న హామీ అన్నా వచ్చిందా? లేదు. ఇదిగో ఇక్కడ ఈ విభజన హామీలు ఇన్నున్నాయి అపరిష్కృతంగా, వీటిలన్నింటినీ నేను క్లియర్ చేస్తానని ఏమన్నా చెప్పారా? అది లేదు. ఇది కేవలం అధికారం పంచుకోవటం కోసం ఏర్పడిన కూటమిగా కనపడుతుంది తప్ప, దానికోసం ఏర్పడిన కూటమి తప్ప ప్రజల కోసం ఏర్పడిన కూటమిలాగా కనపడతలేదు అనేది స్పష్టం. ఎందుకంటే అట్లా కాకపోతే మీరు అడ్రస్ చేయాలి కదా, ఇటువంటి కీలకమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కదా, ప్రజల్లో ఉన్న అనుమానాలు తీర్చాలి కదా. కేవలం ఇందాక సాయి గారు నేను అన్నట్టు ఓటు ట్రాన్స్ఫర్ కోసమే విమర్శించడం కాకుండా ప్రజలకి అనుకూలంగా, రాష్ట్రానికి అనుకూలంగా ఏమి హామీలు ఇస్తున్నారనేది కూడా ఇక్కడ కావాల్సిన విషయం. ప్రజలు అది కూడా